Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us high. Hello everyone, this is Shah and welcome back to my channel. So ఈ రోజు నేను నైట్ స్టడీ రొటీన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆర్ ఎనీ స్టేట్ పిఎస్సీస్ కమెంట్ చేయండి కింద. సో నౌ విల్ బి డూయింగ్ ద నైట్ స్టడీ రొటీన్. అండ్ ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ దెన్ ఐ నీడ్ టు స్టార్ట్ మై ఫస్ట్ సెషన్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఆన్. సో మీరు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో, యాజ్ యూ ఆల్ నో దట్ ప్రిలిమ్స్కి ఓన్లీ 6 months ఉంది. అండ్ నేను ఆ 6 months కొంచెం డిఫరెంట్గా స్ట్రాటజీ ప్రిపేర్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు నో దట్ కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈరోజు ఎస్పెషలీ నైట్ స్టడీ రొటీన్లో నేను ఒక టాస్క్స్ లైక్ ఫ్యూ టాస్క్స్ ఐ నీడ్ టు కంప్లీట్. సో అవి ఏంటంటే లైక్ ఎకానమీ చదువుతున్నాను నేను ఇప్పుడు. ఎకానమీలో 2 chapters ఐ నీడ్ టు కంప్లీట్. నేను ఎన్సీఆర్టీ రీసెంట్గా రివిజన్ కంప్లీట్ చేశాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టడీ వివేక్ సింగ్ అనమాట. సో ఇన్ వివేక్ సింగ్ ఐ నీడ్ టు స్టడీ విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఆల్సో మనీ అండ్ బ్యాంకింగ్. సో ఈరోజు రేపు అవి 2 chapters కంప్లీట్ చేద్దాము ఇన్ డీటెయిల్గా అని అనుకున్నా. అండ్ దెన్ I'm also reading internal security. So internal security lo kuda second chapter is about terrorism. I need to make notes of it and also newspaper cheyali and current affairs cheyali. So if you are new to this channel and thank you so much for commenting and thank you so much for subscribing also. So let's do our tasks now. అండ్ మీలో ఎంతమందికి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటు ఉంది? ఇఫ్ నాట్, మేక్ ఇట్ ఏ హ్యాబిట్ చేసుకోండి. బికాస్ టు డూ లిస్ట్ మేక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. బేసిక్లీ మీ పనులు మీ టాస్క్ చాలా తొందర అయిపోతుంది కంపేర్ టు నాట్ మేకింగ్ టు డూ లిస్ట్. అండ్ ఆల్సో మీకు అదొక మోటివేషన్ అనమాట. ఇఫ్ ఒక్కటి టాస్క్ కంప్లీట్ అయింది అనుకోండి అండ్ దెన్ నెక్స్ట్ వాట్ టు డూ అని చెప్పేసి ఒక క్లారిటీ ఉండడం. అండ్ ఆల్సో మీకు చాలా మోటివేషన్ వస్తుంది దట్ మీరు ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో 1 by 1 మీకు అన్నీ ప్రాపర్ లిస్ట్ ఉంటుంది అనమాట వాట్ టు ప్రిపేర్ అనేది. సో ఇట్ విల్ బీ వెరీ బెనిఫిట్ ఫర్ యూ. సో స్టార్ట్ మేకింగ్ టు డూ లిస్ట్. ఇది నా టు డూ లిస్ట్. సో ఐ నీడ్ టు కంప్లీట్ ఆల్ దిస్ టాస్క్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా ఉంది. సో ఐ నీడ్ టు మేక్ దట్ వీడియో ఎడిటింగ్ అండ్ ఆల్సో ఇన్స్టా పోస్ట్. సో ఇన్స్టా ఛానల్లో నేను స్టడీ టిప్స్ అండ్ ఆల్సో యూపీఎస్సీ నోట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇఫ్ తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తా. go and check there and I hope it will be helpful for you. So yes, that's it. మనం ఇప్పుడు స్టడీ సెషన్ 1 స్టార్ట్ చేద్దాము. బేసిక్స్ కోసం ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. క్లాస్ 11th ఎన్సీఆర్టీ ఆఫ్ ఎకానమీ. సో ఈ బుక్ రివిజన్ అది కంప్లీట్ అయిపోయింది నిన్న. సో ఆఫ్టర్ దిస్ ఐఎమ్ గోయింగ్ విత్ ది వివేక్ సింగ్ అలాంగ్ విత్ ది syllabus and according to the syllabus I am studying in this book Vivek Singh. and కొంతమంది రమేష్ సింగ్ ఫాలో అవుతారు అండ్ చాలామంది మృణాల్ సార్ నోట్స్ కూడా ఫాలో అవుతారు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ వన్స్ పర్స్పెక్టివ్. నాకు పర్సనల్గా ఈ బుక్ నచ్చింది. సో 1 book is enough అండి. సో యూ కెన్ స్టార్ట్ రివైజింగ్ ఓన్లీ విత్ ది 1 book. మల్టిపుల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది అవసరం లేదు. విచ్ సూట్స్ యూ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బేసిక్గా అన్ని సబ్జెక్ట్స్కి ఓన్లీ సిమిలర్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి అండ్ కొన్నిటికి మాత్రమే ఇట్ డిపెండ్స్ అనమాట. సో లైక్ ఇన్ ఎకానమీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు లైక్ వాట్ బుక్ టు రీడ్ అనేసి. సో కొంతమంది రమేష్ సింగ్ అంటే కొంతమంది శ్రీరామ్ ఐఏఎస్ నోట్స్ కూడా ప్రిఫర్ చేస్తారు. అండ్ వివేక్ సింగ్ అనేది కూడా చాలా క్రిస్టల్ క్లారిటీగా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజన్ ఉంటే గో విత్ ది వివేక్ సింగ్ అని చెప్తాను నేను. సో వన్స్ మీరు చెక్ చేయండి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ helpful for you then it is okay. So yes, now I'm going to study like ఈ చాప్టర్ చదువుతున్నాను మ్యాక్రో ఎకానమీ అండ్ ఆల్సో మనీ అండ్ బ్యాంకింగ్ అనమాట. సో ఈరోజు నా టాస్క్ ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ కంప్లీట్ చేయాలని. సో ఎస్, లెట్స్ స్టార్ట్ అవర్ స్టడీ సెషన్.
బేసికల్లీ ఇది నా డిజిటల్ ప్లానింగ్లో వెరీ క్లిస్టర్గా రాసుకుంటాను. ఐ మీన్ ఒక సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ చదువుకోవాలి అండ్ వాట్ ఆర్ ది చాప్టర్స్ దేర్ ఇన్ ది సిలబస్ బుక్ అని చెప్పేసి వెరీ నీట్గా రాసుకుంటాను అనమాట. బట్ టు డూ లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ రోజు మాత్రం ఏం చేయాలి, ఐ మీన్ ఈరోజు ఎకానమీలో ఫర్ సపోజ్ ఐ నీడ్ టు స్టడీ మ్యాక్రో ఎకానమీ అండ్ ఆల్సో మనీ అండ్ బ్యాంకింగ్ లేకపోతే బడ్జెటింగ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి మాత్రం ఈరోజు, అంటే నాకు ఈరోజు ఏం చేయాలని గుర్తుండడానికి అండ్ టాస్క్ ఒకటి తర్వాత ఒకటి ఏం చేసుకోవాలని చెప్పేసి టు డూ లిస్ట్లో రాస్తా. అండ్ డిజిటల్ ప్లానింగ్ వచ్చేసరికి కంప్లీట్ సిలబస్ అనమాట. అంటే ఒక సబ్జెక్ట్లో సిలబస్ అంతా ఏముంది అని చెప్పేసి ఎవ్రీడే నేను అది చూసుకొని వాట్ ఆర్ ది చాప్టర్స్ లెఫ్ట్ ఓవర్ లేకపోతే వాట్ ఆర్ ది చాప్టర్స్ కంప్లీటెడ్ అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంటుంది అండ్ సిలబస్ కూడా కంప్లీట్గా మైండ్లో ఉంటుంది అనమాట. సో మేకింగ్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్లాన్ చేసుకోండి మీరు కూడా. స్టార్ట్ డూయింగ్ జర్నలింగ్ ఆర్ ఆల్సో స్టార్ట్ మేకింగ్ ప్లానింగ్ లేకపోతే డిజిటల్ ప్లానింగ్. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ కదా. ఇప్పుడు ఇదొక ప్లానింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఇట్ విల్ బీ ఈజీ ఇన్ అవర్ ప్రిపరేషన్. అండ్ మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ప్రిలిమ్స్ ఇన్ 2025 లేకపోతే 26లో ఎవరు ప్రిపేర్ అవుతున్నారు అనేది నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ ఇంకెలా చేయాలి, ఐ మీన్ వాట్ ఆర్ ది మోటివేషనల్ టిప్స్ ఐ నీడ్ టు గివ్ అని చెప్పేసి నాకు ఒక ఐడియా వస్తుంది. 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి 6 month స్ట్రాటజీ అనేది నేను ప్రిపేర్ చేసా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి, ఐ డెఫినెట్లీ ప్రొవైడ్ ఇట్. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ లెట్స్ స్టడీ టుగెదర్. Down in love. సో యూ సెపరేట్ 2 parcels వచ్చాయి అండ్ దట్ ఫ్రమ్ మింత్రా. స్వెట్ షర్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ మీలో ఎంతమందికి అన్బాక్సింగ్ ఇష్టం? ఐ లవ్ టు అన్బాక్స్ ది పార్సల్స్. సో ఇవి 2 స్వెట్ షర్ట్స్ నేను తీసుకున్నాను. అండ్ వింటర్స్ ఈసారి ఇండియా విల్ బీ ఫ్రీజ్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది, చూసారా మీరు? సో బీ కేర్ఫుల్ గైస్. పులోవర్స్ కానీ స్వెట్ షర్ట్స్ కానీ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లేకపోతే కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి, ఇట్ విల్ బీ బెటర్. జస్ట్ నౌ 2 hours ఆఫ్ స్టడీ సెషన్ అయిపోయింది ఫ్రమ్ 6:30 to 8:30 అండ్ దట్ టు విత్ ఎకానమీ. కొంచెం బోరింగ్గా ఉన్న బట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ చేశాను. దట్ ఈస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాక్రో ఎకానమీ. There are many things to read in that topic like GDP, GNP and factors of production and also types of goods, real and nominal GDP. Little bit confusing now but very యూస్ఫుల్ టాపిక్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అన్నిటికీ నోట్స్ మేక్ చేయాలి. సో ఒక క్రిస్ప్ నోట్స్ మేక్ చేయాలి దానికి కూడా. అండ్ దెన్ కొంచెం కాఫీ, లిటిల్ బిట్ బ్రేక్ ఇప్పుడు మధ్యలో. కాఫీ చేసుకున్నాక అండ్ దెన్ ఐ నీడ్ టు స్టార్ట్ విత్ ది ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా టెర్రరిజం టాపిక్ స్టార్ట్ చేశాను. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఎస్ఏలో కూడా టచ్ అవుతూ ఉంటుంది కొన్ని టాపిక్స్. సో వీ నీడ్ టు మేక్ నోట్స్ ఆఫ్ దట్ ఆల్సో. ఇంటర్నల్ సెక్యూరిటీ సపరేట్గా చేసుకోవడం చాలా బెస్ట్. సో నౌ ఐఎమ్ మేకింగ్ దట్ టెర్రరిజం టాపిక్ నోట్స్. సో దట్స్ ఇట్. అండ్ ఆ సెషన్ కూడా చాలా ప్రొడక్టివ్ అవ్వాలి. సో మధ్యలో ఒక కాఫీ పడకపోతే మైండ్ మొత్తం పోతుంది బికాస్ ఇట్ ఈస్ ఎకానమీ అయితే నాకు వెరీ టఫ్, లిటరల్లీ వెరీ డ్రై సబ్జెక్ట్, బోరింగ్ అనిపిస్తుంది. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ డ్రై ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టూ. ఇఫ్ మనకు అర్థమైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బట్ అర్థం కానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇట్స్ ఓకే. సో ఈ 2 hours అయితే చాలా ప్రొడక్టివ్ అయింది. దెన్ ఆఫ్టర్ కాఫీ వీ నీడ్ టు స్టార్ట్ విత్ ది సెకండ్ స్టడీ సెషన్ అండ్ దెన్ విల్ బి మీటింగ్ యూ అగైన్. నాకు పర్సనల్లీ ప్రిపరేషన్కి వచ్చాక కాఫీ హ్యాస్ బికమ్ ఏ హ్యాబిట్ అనమాట. లైక్ బిఫోర్ నేను ఇంత దాకపోతుండే, కాకపోతే ప్రిపరేషన్ స్టేజెస్లో కాఫీ ఆర్ టీ అనేది, లేకపోతే మిల్క్ విత్ బూస్ట్, సమ్ పీపుల్ డోంట్ లైక్ టీ ఆర్ కాఫీ కదా. సో ఇట్ ఈస్ లైక్ ఎట్లా అయిపోయిందంటే అది ఒక హ్యాబిట్ అయిపోయింది. అండ్ ఆల్సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఎందుకంటే మనం చదివే దానికి ఏదో ఒకటి రిలాక్సింగ్గా, మన మైండ్ రిలాక్సింగ్గా ఏదో ఒకటి ఉండాలి. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కాఫీ ఆర్ టీ అనేది బిఫోర్ సెషన్ లేకపోతే ఆఫ్టర్ సెషన్ మీకు ఎలా అయితే అలా తీసుకోండి. ఇప్పుడు నాది ఫస్ట్ సెషన్ అయిపోయింది. సో నాకు ఎలాగా అంటే ఆఫ్టర్ ఏ సెషన్ టు రిలాక్స్ నాకు కాఫీ ఆర్ టీ పడాలి. సో దట్ ఐ విల్ బీ కామ్ అండ్ దెన్ నేను తర్వాత నెక్స్ట్ సెషన్ బాగా చేసుకుంటా అలా అనమాట. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి, ఐ మీన్ కొంతమంది
దే డ్రింక్ టీ, కొంతమంది దే డ్రింక్ కాఫీ, అండ్ కొంతమంది గ్రీన్ టీస్ ఆల్సో అలవాటు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏదైతే మెంటల్లీ హెల్ప్ అవుతుందో అది తీసుకోండి. అండ్ ఆల్సో ఇన్ దిస్ ప్రిపరేషన్ మెంటల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే మనం అసలు ఏది చేయలేము. సో మీ మెంటల్ హెల్త్ కూడా చూసుకోండి. అండ్ ఫిజికల్లీ కూడా యాక్టివ్ ఉండండి. డూ యోగా, లేకపోతే డూ మెడిటేషన్, ఆర్ ఎల్స్ జిమ్, లేకపోతే వాకింగ్, జాగింగ్ అన్న తీసుకోండి. కంప్లీట్గా స్టడీస్ అనేది కూడా ఇట్ విల్ షో బ్యాడ్ రిజల్ట్ అనమాట. సో మీకు అలాంగ్ విత్ ది స్టడీస్ మీకు ఫిజికల్ యాక్టివిటీ కూడా కావాలి. ఫిజికల్ యాక్టివిటీ అన్నా అని చెప్పేసి గంటలు కాదు, జస్ట్ 1 hour ఇన్ ఎ డే ఇట్ ఈస్ వెరీ నీడెడ్ అనమాట. సో నా స్టడీ సెషన్స్ అయిపోయాక దెన్ నవ్ ఐఎమ్ డూయింగ్ విత్ ది స్కిన్ కేర్. స్కిన్ కేర్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ ఫర్ అవర్ గర్ల్స్ కదా. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఇట్ డజంట్ టేక్ 15 to 20 minutes. సో దట్స్ ఇట్. దట్ టు ఇన్ వింటర్ మాయిశ్చరైజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యా, దట్స్ హౌ మై స్టడీ రొటీన్ వెంట్ ఆన్. దిస్ ఈస్ ది ఫస్ట్ వ్లాగ్ ఇన్ దిస్ ఛానల్. ఇఫ్ మీరందరూ కొత్తనే కాబట్టి డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో much for watching, and thank you so much for subscribing. So we'll be meeting you in another vlog. Until then, bye bye, have a nice day.